ఇప్పుడు VLCలో వీడియో నుంచి ఆడియోని ఎలా సపరేట్ చేయాలో మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ కనుక చూస్తే మీడియా అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే కన్వర్ట్ అండ్ సేవ్ అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో యాడ్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన వీడియోని ఇన్పుట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ బాక్స్లో కింద కన్వర్ట్ అండ్ సేవ్ అనేది కనబడుతుంది. అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అక్కడ ప్రొఫైల్ అనేది కనబడుతుంది. అందులో మీరు ఎలా మార్చాలనుకుంటున్నారో అది అక్కడ స్పెసిఫై చేయండి. నేనైతే MP3కి మారుస్తున్నాను. తర్వాత మీకు బ్రౌజ్ అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు వీడియోని ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేసుకుని కింద స్టార్ట్ అనే బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అక్కడ కనుక చూసుకుంటే సబ్ టైటిల్స్ వైట్ కలర్లో వస్తున్నాయి. అదే సబ్ టైటిల్స్ మీకు నచ్చిన కలర్లో రావాలి అంటే VLCలో వాటిని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు అక్కడ కనుక చూసుకుంటే మీకు టూల్స్ అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే కింద ప్రిఫరెన్సెస్ అని కనబడుతుంది. అది క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో సబ్ టైటిల్స్ అండ్ OSD అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే డిఫాల్ట్ టెక్స్ట్ కలర్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని అందులో పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫాంట్ అనేది కనబడుతుంది. అందులో మనకు నచ్చిన ఫాంట్ని మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఏరియల్ పెట్టుకుంటున్నాను. తర్వాత కింద సేవ్ అనే బటన్ కనబడుతుంది. అది క్లిక్ చేయండి. చూసారు కదా, సబ్ టైటిల్స్ కలర్ మారిపోయింది. అంతే, సింపుల్. ఇలా మీకు నచ్చిన కలర్ని మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు సబ్ టైటిల్స్ని డిఫాల్ట్ కలర్లోకి మార్చాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్. సార్ నన్ను చూడాలనుకున్నారు, చూసారుగా, మళ్ళీ సబ్ టైటిల్స్ డిఫాల్ట్ కలర్లోకి మారిపోయింది.